హలో ఫ్రెండ్స్, లడాఖ్లో అసలు ఏం జరుగుతుంది? ప్రపంచమంతా సోనం వాంగ్చుక్ని ఒక ఇన్నోవేటర్గా, క్లైమేట్ వారియర్గా గుర్తించారు. మన భారతదేశ ప్రభుత్వం కూడా పద్మశ్రీగా గుర్తించింది. కానీ ఆయన ఇప్పుడు సడన్గా దేశద్రోహి అయిపోయాడు, చైనా ఏజెంట్ అయిపోయాడు, సిఐఏ ఏజెంట్ అయిపోయాడు. అసలు ఏం జరుగుతుంది లడాఖ్లో? సడన్గా దేశభక్తుడు కాస్త దేశద్రోహిగా ఎందుకు మారిపోయాడు అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం లడాక్ విషయానికి వస్తే, జమ్మూ కాశ్మీర్, లడాక్, కార్గిల్ అన్ని కలిసే ఉండేటివి ఆర్టికల్ 370 ఉన్నంత వరకు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ సపరేట్ చేశారు, లడాక్, కార్గిల్ని సపరేట్ చేశారు. ఆ సమయంలో లడాక్ ప్రజలు తమకు స్వతంత్రం వచ్చింది, భారత ప్రభుత్వానికి మీ కృతజ్ఞతలు చెప్తున్నామని సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే అప్పటి వరకు జమ్మూ కాశ్మీర్ కిందే మేము బ్రతికాము, వాళ్ళ డామినేషన్ ఉండేది. ఇప్పుడు ఈ ఆర్టికల్ 370 రద్దు తర్వాత మాకు స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా సంబరాలు జరుపుకున్నాడు. ఈ సంబరాలు ఎంతో కాలం ఉండలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ ఊటీగా చేశారు, లడాక్ ని కూడా యూటీగా చేశారు. కానీ జమ్మూ కాశ్మీర్ కి లెజిస్లేటివ్ స్టేట్హుడ్ గా గుర్తించారు. అంటే ఒక రాష్ట్రానికి ఉండే అధికారాలు వాళ్ళ ఎమ్మెల్యేలని, వాళ్ళ మంత్రులని, వాళ్ళ సీఎంని వాళ్ళే ఎన్నుకుంటారు అన్నమాట. అంటే వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటారు. కానీ లడాక్ విషయానికి వస్తే మాత్రం పూర్తిగా యూటీ చేసేసింది మన గవర్నమెంట్. రాష్ట్రపతితో నియమించబడిన గవర్నర్ పాలన అక్కడ నడుస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా ఢిల్లీ నుంచే పాలన అక్కడ జరుగుతుందన్నమాట. అప్పట్లో లడాక్ ప్రజలు దీన్ని పూర్తిగా వ్యతిరేకించారు. అండ్ అప్పట్లో బీజేపీ గవర్నమెంట్ కూడా లడాక్ ని 6th షెడ్యూల్ కిందకి తీసుకొస్తామని కూడా ఒక మాట ఇచ్చింది. మన రాజ్యాంగంలో 6th షెడ్యూల్ అంటే ఏంటంటే, ఎక్కువగా ట్రైబల్స్ ఉండేవారు, వాళ్ళ ఆచారాలను, వాళ్ళ భూములను, వాళ్ళ అధికారాలను కాపాడుకోవడానికి ఇచ్చిన ఒక అధికారం. ఇది మన నార్త్ ఈస్ట్ స్టేట్లలో మిజోరం, మణిపూర్ లాంటి కొన్ని స్టేట్లలో ఉంటాయి. అంటే హిల్ ప్రాంతాల్లో, ట్రైబల్స్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వాళ్ళకి పూర్తి అధికారాలు ఉంటాయన్నమాట. ఇలాంటి అధికారమే 97% ట్రైబల్స్ ఉన్న ఈ లడాక్ కూడా ఇస్తామని బీజేపీ గవర్నమెంట్ అప్పట్లో ప్రామిస్ కూడా చేసింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ ప్రామిస్ గురించి ఎక్కడా మాట్లాడలేదు. అప్పటి నుంచే అక్కడ ప్రజలు తమని కూడా స్టేట్ గా గుర్తించమని ఎన్నో నిరాహార దీక్షలు, ఎన్నో పోరాటాలు అన్నీ కూడా శాంతియుతంగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు భారతదేశ ప్రజలకు లడాక్ లో జరుగుతున్న ఏ ఒక్క పోరాటం గురించి తెలియలేదు. కానీ సెప్టెంబర్ 24వ తారీఖున ఒక హింసాత్మక ఘటన తెలియగానే దేశ మీడియా అంతా లడాక్ సైడ్ చూసింది. అంతే, శాంతియుతంగా పోరాడితే మీడియా కనిపించదు అనమాట, హింసాత్మకంగా మారితేనే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ముఖ్యంగా లడాక్ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే, తమని కూడా ఒక స్టేట్ గా గుర్తించమని, తమ పాలకులను తామే ఎంచుకుంటాము, తమని తామే పరిపాలించుకుంటాము అని వాళ్ళ డిమాండ్. అంతేకాకుండా 6th షెడ్యూల్ కింద గుర్తిస్తామని మాట ఇచ్చారు. ఇక్కడ 95% వరకు ట్రైబల్సే ఉన్నారు. మా ఆచారాలను మేము కాపాడుకోవాలంటే మాకు ఈ అధికారం కావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అండ్ పబ్లిక్ కమిషన్ కూడా మేమే నియమించుకుంటాము, ఇక్కడ ఉద్యోగాలు మా పిల్లలకే రావాలని కూడా వాళ్ళు పోరాటం చేశారు. ఇవి న్యాయమైన పోరాటాలని చాలా మంది సామాజిక వ్యక్తులు మాట్లాడుతుంటారు. ఈ పోరాటం మొత్తాన్ని ముందుని నడుపుతున్న వ్యక్తి సోనం వాంగ్చుక్. క్లైమేట్ ను, ఇన్నోవేషన్ ను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి తెలిసే ఉంటారు. లడాక్ లోనే పుట్టి పెరిగిన ఈ వ్యక్తి ఐఐటి చేశాక కూడా తన ప్రాంతాన్ని తాను కాపాడుకుంటానని, తన ప్రాంత ప్రజలకు సేవ చేయాలని అక్కడికే వెళ్ళి ఎన్నో ఇన్నోవేషన్ చేశారు. మీకు 3 Idiots మూవీ గుర్తుందా? దానిలో పున్సుక్ వాంగుడు అనే క్యారెక్టర్ ని మన అమెరికన్ గారు వేశారు. ఆ పున్సుక్ వాంగుడు అనే వ్యక్తి అక్కడున్న పిల్లలకు ఎన్నో ఇన్నోవేషన్స్, ఎడ్యుకేషన్ మించిన నేర్పిస్తుంటారు. అలాంటి క్యారెక్టర్ ని సోనం వాంగ్చుక్ నుంచే వాళ్ళు తీసుకొని రాశారని డైరెక్టర్లు కూడా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటి వ్యక్తి, అలాంటి ఇన్నోవేషన్ చేసిన వ్యక్తి స్టూడెంట్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్ అనే ఒక ఎన్జిఓని స్థాపించి అక్కడ పిల్లలకు విద్యనిస్తూ, అక్కడ పిల్లలకు ఆరోగ్యాన్ని, పర్యావరణం ఎలా కాపాడుకోవాలో చెప్తూ ఎంతో మోటివేషన్ చేస్తున్న వ్యక్తి. రొటీన్ లెర్నింగ్ కాదు, రియల్ వరల్డ్ లెర్నింగ్ కావాలని పిల్లలకి ఎంతో దగ్గరున్న వ్యక్తి. ఆపరేషన్ న్యూ హబ్ అనే ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసి లడాక్ లో కేవలం 5% గా ఉన్న 10th క్లాస్ పాస్ పర్సంటేజ్ ని 75% కు తీసుకొచ్చాడు ఈ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి. ఈయన సేవలను గుర్తించి మన భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి ఆయనను గౌరవించింది.
సాధించింది. ఎన్నో డాక్టరేట్లు, గ్రీన్ టీచర్గా కూడా ఆయనకు పురస్కారాలు అందాయి. యునెస్కో నుంచి కూడా అవార్డులు అందుకున్న వ్యక్తి. మన దేశంలో ఇన్నోవేషన్కి, టాలెంట్కి కొదవలేదని ప్రపంచానికి చూపించిన గొప్ప వ్యక్తి. అది కాకుండా ఈ సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోడీ గారికి థ్యాంక్స్ చెప్పారు, బీజేపీకి థ్యాంక్స్ చెప్పారు. భారతదేశ రాజ్యాంగం చాలా గొప్పది, మనం ఫాలో అవ్వాలి, భారత ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలని ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పిన వ్యక్తి. కానీ ఇప్పుడు సడన్ గా దేశద్రోహిగా మారిపోయాడు. ఈయన చేసిన పని అదొక్కటే, ఏంటంటే మన గవర్నమెంట్కి అగెనిస్ట్ గా మాట్లాడడం, పోరాటాలు చేయడం. సోనం వాంగ్చుక్ గారు సెప్టెంబర్ 10వ తారీఖున హంగర్ స్ట్రైక్ దిగారు. ఈయనతో పాటు 15 మంది వరకు ఈ హంగర్ స్ట్రైక్ లో కూర్చున్నారు. సెప్టెంబర్ 23వ తారీఖున ఇందులో ఈ హంగర్ స్ట్రైక్ లో కూర్చున్న 2 వ్యక్తులు సీరియస్ అవ్వడంతో అక్కడున్న ప్రజలు ఆ ఇష్యూని భారత ప్రభుత్వానికి తీసుకువెళ్ళగా భారత ప్రభుత్వము అక్టోబర్ 6వ తారీఖున మనం మాట్లాడుకుందాము అన్నట్టుగా ఒక నోట్ని రిలీజ్ చేసింది. అక్కడ హంగర్ స్ట్రైక్ తో ప్రజలు చనిపోతుంటే, వాళ్ళ నాయకులు చనిపోతుంటే మీరు అక్టోబర్ 6 వరకు టైం అడుగుతారా? ఇదేనా మాకు ఇస్తున్న విలువ అంటూ జనాలు సెప్టెంబర్ 24వ తారీఖున ఒక ర్యాలీకి పిలుపునిచ్చారు. ఆ ర్యాలీ శాంతియుతంగానే వెళ్తుంది. కానీ బీజేపీ ఆఫీస్ దగ్గరికి రాగానే వాళ్ళల్లో గొడవలు జరిగి రాళ్ళు రువడం స్టార్ట్ చేశారు ర్యాలీలో ఉన్న చాలా మంది వ్యక్తులు. ఆ తర్వాత పోలీసులో ఘర్షణ జరగడము అండ్ ఆ బీజేపీ ఆఫీస్ను తగలబెట్టడం జరిగిపోయింది. ఇంత హింసాత్మకంగా జరిగిపోయింది ఆ సంఘటన. ఈ సమయంలో అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఇక్కడ వచ్చిన ర్యాలీకి వచ్చిన వాళ్ళపైన కాల్పులు జరిపారు. 4 అక్కడికక్కడే చనిపోయారు. 80 మంది వరకు గాయాల పాలై హాస్పిటలైజ్ అయిపోయారు. నిజంగా ఈ సంఘటన తర్వాత సోనం వాంగ్చుక్ గారు కూడా హింసాత్మకంగా మారుతుంది, హింస మన మార్గం కాదు, మన మార్గం గాంధీయవాదం అన్నట్టుగా ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మరి ఆ హంగర్ స్ట్రైక్ ను ఆయన అప్పటికప్పుడే ఆపేశారు. అలాంటి వ్యక్తి సోనం వాంగ్చుక్. భారతదేశంలో ఎలాంటి అహింసకు తోడు ఉండొద్దంటూ గాంధీయవాదాన్ని నమ్మిన ఒక గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఇప్పుడు చైనా ఏజెంట్ అయిపోయాడు, సిఎస్ఐ ఏజెంట్ అయిపోయారు. ఆయనను సెప్టెంబర్ 26వ తారీఖున తన ఇంటికి వెళ్ళి మరి ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆయన అరెస్ట్ చేసేశారు. ఎన్ఎస్ఏ అంటే ఏంటో తెలుసా? ఎలాంటి విచారణ లేకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్, ఎలాంటి ప్రూఫ్ చూపించకుండా ఒక వ్యక్తిని సంవత్సరం పాటు జైల్లో ఉంచవచ్చు. అసలు ప్రశ్నిస్తే దేశద్రోహి అయిపోతారా అని చాలా మంది ఆయన సపోర్టర్స్ మాట్లాడుతున్నారు. మీడియా కూడా చాలా వరకు దీన్ని కవరేజ్ కూడా చేయటం లేదు. మన మీడియా సోనం వాంగ్చుక్ సంబంధించిన కొన్ని వీడియోలని కట్ చేసి వాళ్ళకు నచ్చినట్టుగా చూపిస్తూ ఆయన ఒక తప్పుడు వ్యక్తిగా చూపించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా మన భారతదేశ ప్రభుత్వం నుంచి లడాక్ ఏం కావాలన్న దాని గురించి చర్చకే పిలవడం లేదు. దీని వెనక కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయని, లడాక్లో మైనింగ్ని ప్రమోట్ చేయడానికి, మైనింగ్ ఆ కంపెనీలకు ఇవ్వడానికి ఇలా జరుగుతుందని కొన్ని న్యూస్ ఆర్టికల్స్లో కూడా చెప్తున్నారు. అసలు ఇవన్నీ విన్న తర్వాత సడన్గా ఒక దేశభక్తుడు, ప్రపంచమే మెచ్చిన ఒక ఇన్నోవేటరు, దేశానికి ఎంతో సేవలు చేసిన, లడాక్ ప్రజలకు సేవలు చేసిన సోనం వాంగ్చుక్ అనే ఈ వ్యక్తి ఎందుకు సడన్గా చైనా ఏజెంట్ అయిపోయాడు? ఈయన తెలివికి వేరే దేశాలకు వెళ్ళిపోతే కొన్ని కోట్లలో సంపాదించవచ్చు. అసలు లడాక్ ప్రజల కోరికల పైన మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? సోనం వాంగ్చుక్ ని ఒక దేశద్రోహిగా, చైనా ఏజెంట్ గా చూపిస్తున్న ఈ మీడియా పైన, ఈ సంఘటనల పైన మీ ఒపీనియన్ ఏమంటారు ఫ్రెండ్స్? నిజంగానే దేశద్రోహి అంటారా? మీరేమంటారు అన్న దాని గురించి కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.